Salute. श्रीमान गॉड ऑफ कनेक्शन के लिए हाजिर है। మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు ఒడితే శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి మన కేంద్ర కారాగారాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపుగా గిరిజనులు ఆదివాసీలకు సంబంధించి 104 మంది ఖైదీలు ఇక్కడ శిక్షని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ కమిషన్ సభ్యుడిగా ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకి మరి ఇక్కడ అందుతున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఏ కేసు విషయంలో ఇక్కడికి రావడం జరిగింది అని వాళ్ళని అందరినీ కూడా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 104 మంది ఖైదీలు ఉంటే దీంట్లో 100 మంది ఖైదీలు కేవలం గంజాయి కేసులో ఇక్కడ అందరూ కూడా అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలంతా కూడా ఇక్కడ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. మరి దీనికి అంటే ఏ తప్పు చేశారు అని అంటే మేము ట్రాన్స్పోర్టేషన్ సార్, ట్రాన్స్పోర్టేషను ఇలాంటి చిన్న పనులు చేసి మాకు తెలియకుండానే మేము ఇక్కడికి రావడం జరిగిందని వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆ క్రమమే కాకుండా ఇక్కడ వచ్చి 4-5 నెలలు గడుస్తున్నప్పటికి కూడా బెయిల్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా షూరిటీ పేరుతో అంటే ఒక్కొక్క కేసు విషయంలో 1 lakh 2 lakhs అలాంటివి కూడా షూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఫైనాన్షియల్ సోర్స్ లేకపోవడం వల్ల కూడా మాకు బెయిల్ వచ్చినప్పటికి కూడా మేము బయటికి పోలేకపోతూ ఉన్నాం. దీనికి ప్రభుత్వం నుంచి ఏదైనా మా అందరికి కూడా మరి మంచి జరగడానికి ఏదైనా అవకాశం ఉంటే అన్వేషించమని వాళ్ళందరూ కూడా ఇవాళ కమిషన్ సభ్యుడిగా నన్ను కూడా కోరడం జరిగింది. మరి ఇవాళ నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి మరి ఇవాళ ఈ రాజమండ్రి జైల్లోనే కాకుండా మరి ఇక్కడ మహిళా జైలు ఉంది, అదేవిధంగా విశాఖపట్నంలో కూడా రేపు అక్కడ ఉన్నటువంటి మరి గిరిజన ఆదివాసీ ఖైదీలందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఉంది. మరి వీళ్ళందరికీ కూడా ఏ రకంగా మరి ఈ కేసు విషయంలో ఏ రకంగా వాళ్ళకి అంటే వెసులుబాటును తీసుకొని రావాలి, ఒకవేళ వాళ్ళు ఇక్కడ నుంచి బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే దాని మీద కూడా మరి ఇవాళ పెద్దలు మేధావులందరితో కూడా మరి ఆలోచించి ప్రభుత్వానికి ఆ దిశలో కూడా విన్నవించడం జరుగుతుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి జైళ్ల శాఖ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలందరికీ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా మరి చక్కగా చూసుకుంటూ ఉన్నారని కూడా మరి ఖైదీలు కూడా చెప్పారు. మరి ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా ఈ బెయిల్ వచ్చే విషయంలో మరి బెయిల్ వచ్చినప్పుడు షూరిటీ వచ్చే విషయంలోనే చాలా జాప్యం జరుగుతూ ఉంది. అక్కడ మాకు న్యాయం కావాలి, మాకు కొంత త్వరగా మా అందరికి కూడా అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి మాకు కొంచెం సహాయం కావాలి ప్రభుత్వం తరఫున అని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా మంచి జరగాలో ఆ రకంగా మంచి జరగడానికి కమిషన్ సభ్యుడిగా మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఓకే.